మౌన పోరాటం మౌన పోరాటం. ఏంట్రా మీరు నా చూపు గురించి చెక్ చేస్తున్నారా? మీకు నా చూపు గురించి అనుమానం ఉందని నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఈ చేష్టల వల్ల మీ అనుమానం నిజమవ్వదు, కానీ నా అనుమానం తీరిపోతుంది. సతీ ఉన్నావా? మావయ్య ఏమండి, ఈ సత్తి ఎక్కడున్నాడో చూడండి, నాకు ఆకలేస్తోంది. మూర్ఖుడు, శాడిస్ట్లా ఉన్నాడు. అమ్మగారు ఇదిగోండి బిర్యానీ. ఏంటి సత్తి, బిర్యానీ బాగా వేడిగా ఉన్నట్టుంది. మొహానికి సెగ కొట్టేస్తోంది. ఏంటి సత్తి, నువ్వు బిర్యానీయే వండావా? అవునమ్మగారు, అవును బిర్యానీ వండాను. మరి బిర్యానీ వాసనే రావట్లేదేంటి? ఏదో నిప్పుల నుంచి పొగొస్తున్నట్టు వాసన వస్తోందేంటి? రే సత్తి, ఏంటి బిర్యానీ వండావా? మరి మాకు పెట్టవా? జానకికి మాత్రమే బిర్యానీయా? జానకి, మేం కూడా మీరు వండించుకున్న బిర్యానీ తింటాం. అలాగే తినండి. ఇదిగో సత్తి నాకు పెట్టిన బిర్యానీ మీరే తినండి, నేను తర్వాత తింటాను. నువ్వెందుకు లేవడం? నువ్వు తిను, నువ్వే తినాలి. మేము నీ పక్కనే కూర్చొని తింటాం, సరేనా? సత్తి, వెళ్ళి మాకు బిర్యానీ పట్టుకురా. సత్తి, మాకు బిర్యానీ తీసుకొని వస్తున్నాడు, నువ్వు తిను జానకి, తిను. సరే తిను జానకి, తిను. అత్తయ్య తినండి. తింటాను తింటాను.
నిప్పులు. అమ్మా డాడ్ అయ్యో అయ్యో నిప్పులేంటి? కాలిపోయింది కాలిపోయింది. ఓ అమ్మో బాబాయ్ మంట. ఏంటన్నయ్యా ఈ కంచంలో నిప్పులున్నాయా? చేతులు కాలిపోయాయా? అయ్యో జానకి అమ్మా మావయ్య కంచంలో కాదు, నీ కంచంలోనే నిప్పులున్నాయి. నా కంచంలో నిప్పులా? నిజంగా? అయ్యో ఏమైంది? జానకి జానకి ఏం జానకి నీ కంచంలో నిప్పులు పెట్టారా? ఎవరు పెట్టారు? జానకి నీ చేతులేమన్నా కాలాయా? లేదండి, నాకేం కాలేదు. ఏదమ్మా నీ చెయ్యో సరేలా చూపించు. లేదు మావయ్య, నా చేతికి ఏం కాలేదు. అరే సత్తి, జానకి కంచంలో నిప్పులు పెడతావా? నాన్న. నో. అయ్యయ్యా కొట్టకండి అయ్యా. అమ్మా జానకమ్మ కాపాడండి అమ్మా, నేను మీకు నిప్పులు పెడతానా? మరి నువ్వు పెట్టకపోతే జానకి కంచంలో నిప్పులు ఎలా వస్తారా? నిజం చెప్పు, చెప్పలేదంటే. యాండి మీరు సత్తినేమనకండి. అవి పెట్టింది సత్తే, కానీ అవి పెట్టించింది ఆ మహేంద్ర విశాలాక్షి. అవునయ్య గారు, ఇవి జానకమ్మ గారికి పెట్టకపోతే వాళ్ళను నిప్పుల మీద కూర్చోబెడతా అన్నారు. ఏంటమ్మా ఈ దుర్మార్గులు నీతో నిప్పులు తినిపించాలనుకుంటున్నారా? అవును మావయ్య, వాళ్ళు నాకు తినిపించాలనుకున్నారు, కానీ వాళ్ళ మీదకే నిప్పులు పారేశాను. భలే పని చేసావమ్మా, వాళ్ళకి బుద్ధొచ్చేలా చేశావు. లేదు నాన్న, వాళ్ళకలా చెప్తే బుద్ధి రాదు. వాళ్ళ నా కొరడాతో కొడితే గాని వాళ్ళకి బుద్ధి రాదు. ఉండు, ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను. యాండి మీరుండండి. లేదు జానకి, వాళ్ళిప్పుడు కొట్టాలి, లేదంటే వాళ్ళకి భయం ఉండదు. యాండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవి మేం పెట్టలేదు, మాకేం తెలీదు అంటారు. అంటే వదిలేస్తానా? వాళ్ళని ఇక్కడ లాక్కొచ్చి సత్తి ముందే నిలబెట్టి అడుగుతాను. అప్పుడు కూడా వాళ్ళు సత్తిదే తప్పంటారు, వాళ్ళకేం తెలీదంటారు. అప్పుడు సత్తి జరిగిందంతా చెప్తాడు కదమ్మా. చెప్తాడు, చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. సత్తే అబద్ధం చెప్తున్నాడు అంటారు. ఇప్పుడు వాళ్ళకి మనం అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. ఇన్నాళ్ళు వాళ్ళు మనల్ని తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, కానీ ఇప్పుడు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకి వేరేలా కొత్త కొత్త శిక్షలు వేయాలి. అది కరెక్టే జానకి. ఆ కొత్త కొత్త శిక్షలు ఏం చేద్దామో చెప్పు, నేను పాటిస్తాను. ఇంతకీ నీ చేయికేం కాలేదు కదా? అయ్యో, నా చేతికి ఏం కాలేదండి,
అయినా ఎందుకన్నా మంచిది వెన్న రాస్తా జానకి. అయ్యో ఏమండి, వద్దండి, నాకేం కాలేదు. అయితే వేళ్ళు కాలిపోయావు కదా, చూడండి, ఏమైనా కాలాయా? లేదు. మరి సరే, అరే సత్తే, ఆ, ఇదిగో ఈ నిప్పులని ఊడ్చే, లేదంటే జానకి చేతులు కాదు కాళ్ళు కూడా కాలిపోతాయి. అలాగే. ఇదిగో ముందెళ్ళి బిర్యానీ పట్రా. అలాగే వెళ్ళు. ఆ, జానకి తింటది. అంటే ఈ ఇంట్లో నా మీద డౌట్ వచ్చినట్టుంది. విశాలాక్షి, మంట మంట, విశాలాక్షి. నిదానంగా. కూల్ కూల్. అబ్బా, మండుతుంది విశాలాక్షి. అయినా నేను చాలా పెద్దగా కాలిపోయిందనుకున్నాను, కొంచెం తక్కువే కాలింది. డిసప్పాయింట్ అయ్యావా? ఛీ నోర్మయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏదో జోక్ చేశాను. మంటలు తగ్గించుకోవాలని కరెక్ట్ టైంకి తప్పుకున్నాను కాబట్టి చిన్న చిన్న గాయాలయ్యాయి, లేదంటే ఒళ్ళంతా కాలిపోయేది. జానకికి ఆ ప్లేట్లో నిప్పులు పెట్టావని తెలిసే వాటిని కావాలని నీ మీదకి పడేలా చేసింది. నాకు మాత్రం ఎందుకో జానకికి చూపు లేదు కాబట్టే నిప్పులు తోసేసినట్టు అనిపిస్తుంది. హేయ్, నువ్వే జానకికి కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పావు, ఇప్పుడు మళ్ళీ కళ్ళు కనిపించట్లేదంటావేంటి? నీకేమైనా బ్రెయిన్ పోయిందా? లేదు విశాలాక్షి, నాకు పొద్దున జరిగింది చూస్తే జానకి ఎలా అంత డైరెక్ట్గా వచ్చి నీ చెయ్యి పట్టుకుందా అనిపించింది. కళ్ళుంటేనే అలా పట్టుకోగలదు అనిపించింది. కాని ఇందాక తన ముందు నిప్పులు పెడితే ఆ నిప్పుల్లో తెలియకుండా చెయ్యి పెట్టేసి అది కాలేసరికి కంగారుగా నాపై పడేసింది. ఆ నిప్పులని ఇదిగో నా మీద పడిపోయాయి. లేదు మహేంద్ర, జానకికి కళ్ళు కనిపించే ఈ పని చేసుంటుంది. ఉహుం. కళ్ళు కనిపిస్తే మనం అక్కడ నిప్పులు పెట్టామని తెలియగానే జానకి అక్కడ ఎందుకు కూర్చుంటుంది? భోజనం చేయాలని చెయ్యి ప్లేట్లో ఎందుకు పెడుతుంది? ఎందుకంటే మనకి డౌట్ రాకూడదని. కాదు విశాలాక్షి, ఏ మనిషికైనా కళ్ల ముందు నిప్పులు కనిపిస్తే అది తినాల్సిన పరిస్థితే వస్తుందని తెలిస్తే ఖచ్చితంగా ఆ టేబుల్ దగ్గరికి రారు. దూరం నుంచే ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోతారు. కానీ జానకి టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంది. అయినా పుట్టుకతో చూపు లేకపోతే ఇప్పుడెలా వస్తుంది? నాకెందుకో తనకి చూపు లేదని అనిపిస్తోంది. ఏయ్, నీకేమన్నా మెంటలా మహేంద్ర? అప్పుడేమో అబ్బో టెక్నాలజీ పెరిగిపోయింది, మనుషుల్లాంటి రోబోల్నే తయారు చేసేస్తున్నారు, జానకికి కళ్ళు తెప్పించలేరా అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా జానకికి కళ్ళు లేవు అని చెప్తావేంటి? నువ్విలా ఆలోచించు. జానకికి మనం నిప్పులు పెట్టామని తెలిసే మనది మనకే తిప్పికొట్టాలని ప్లాన్ చేసి వచ్చి కూర్చొని ఆ నిప్పుల్లో చెయ్యి పెట్టినట్టే పెట్టి దాన్ని నీ మీదకి తోసేసింది. అసలు నిజంగా చూపు లేకపోయుంటే ఖచ్చితంగా తన చెయ్యి కాలుండేది. కానీ తన వేళ్లకి కనీసం కొంచెం కూడా కాలిన గాయం లేదు. అంటే వేళ్లు నిప్పుల్లో పెట్టినట్టు నటించిందే కాని పెట్టలేదు. నీకు తెలియదు విశాలాక్షి, జానకి చూపు రాలేదు. జానకి బిహేవియర్లో మార్పు వచ్చింది. జానకి బాగా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు. అది తెలుసుకోవాలి ఇప్పుడు. ఎంత దుర్మార్గం తల్లిది! తినే తిండిలో అన్నానికి బదులు నిప్పులు పెడతారా? అక్కడ నువ్వున్నావు కాబట్టి సరిపోయిందమ్మా. వాటిని చూసావు, వాళ్ల మీదకే తిప్పికొట్టావు. అదే నిజంగా జానకి ఉండుంటే ఏంటమ్మా పరిస్థితి?
వేడివేడి అన్నంలో చేయి పెడుతున్నాననుకుని నిప్పుల్లో చేయి పెట్టేసేది. చేయి కాలిపోయేది. ఆ కంగారులో నిప్పులన్నీ తన మీదే పడిపోయేవి. ఒళ్ళు కాలిపోయేది. అమ్మో, ఇంత దుర్మార్గం ఎక్కడైనా జరుగుతుందా అమ్మా? నిజంగా జానకి ఇక్కడ ఉండుంటే వాళ్ళు ఈ పని చేసుండేవారు కాదు మావయ్య. అవును మావయ్య, వాళ్ళు ఈ పని చేసిందే జానకి మీద కోపంతో కాదు, అనుమానంతో. అనుమానంతోనా? ఉమ్. నాకు చూపుందని అనుమానం. నేనన్నీ చూస్తూ కూడా చూపు లేనట్టు నటిస్తున్నాననే అనుమానం. ఆ డౌట్ తీర్చడానికే మహేంద్ర నా ముందు నిప్పులు పెట్టాడు. అసలు ఆ అనుమానం వాళ్ళకెలా వచ్చిందమ్మా? నువ్వెక్కడా కళ్ళున్నట్టుగా ప్రవర్తించలేదే. మహేంద్ర, విశాలాక్షి ఏ విషయాన్ని మీలా తేలిగ్గా తీసుకోలేరు, వదిలేలేరు. చిన్న విషయాన్ని కూడా పెద్ద భూతద్దుల్లోంచి చూస్తారు. చిన్న చిన్న తేడాల్ని కూడా కనిపెట్టగలరు. నేను ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటి మనుషుల్లో, పరిస్థితుల్లో మార్పు మొదలైంది కదా. నేను మహేంద్ర చేతిలోంచి కొరడా లాక్కుని గదిలో చిత్త కొట్టేయడంతో మహేంద్రకి డౌట్ స్టార్ట్ అయిందనుకుంటా. ఆ రోజు నేను నేరుగా వెళ్లి విశాలాక్షి చేయిని విరిచి పట్టుకున్నాను కదా, అప్పుడు ఆ డౌట్ కన్ఫర్మ్ అయి ఉంటుంది. కళ్యాణ్ రాముడికి అంత ధైర్యం రావడం, వాళ్ల మీద తిరగబడి కొట్టడం, మనందరం వెళ్లి అంత మంచి బట్టలు కొనడం అన్నీ అనుమానాల కారణాలే. అసలు ఎదిరించని జానకి, వణికిపోయే జానకి ఇప్పుడిలా గట్టిగా ఎదిరించి మాట్లాడడం వాళ్ల అనుమానానికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయింది. అయితే ఇప్పుడెలా అమ్మా? ఇప్పుడు మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున నాకు చూపుందని వాళ్ళకి తెలిస్తే మాత్రం ఇక్కడుంది జానకి కాదని తెలిసిపోతుంది. అందుకే నేనే వాళ్ళ అనుమానం తీర్చేస్తాను. ఇంకో 4 రోజుల తర్వాత నేను అవంతి డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్లి 10 రోజులు అక్కడే ఉంటాను. అప్పుడు జానకి ఇక్కడే ఉంటుంది. అప్పుడు వాళ్ళకొచ్చిన అనుమానం నిజం కాదని వాళ్ళకే అర్థమవుతుందమ్మా. కానీ అప్పుడు ఇంకో ప్రమాదం ఉంది. జానకి 10 రోజుల పాటు ఇప్పుడు నేనెంత ధైర్యంగా మాట్లాడుతున్నానో అంతే ధైర్యంగా మాట్లాడాలి. లేదంటే వాళ్ళకి ఇంకో డౌట్ వచ్చేస్తుంది. కానీ జానకిని ఎంత ధైర్యంగా ఉండగలదా అని. ఉండాలి మావయ్య. ఇప్పటికే జానకిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఎంత మారాలో జానకికి నేను నేర్పిస్తాను. ఇన్ని రోజులు నా ఇంట్లో నాలా నటించిన జానకిని 4 రోజుల తర్వాత తనింట్లో తనలా ఉంటూనే నాలా నటిస్తుంది. ఇక్కడి పరిస్థితుల్ని ఎలాగైనా కంట్రోల్ చేసుకోవచ్చమ్మా. కానీ అక్కడ అవంతి డెలివరీకి నువ్వు ఖచ్చితంగా ఉండే తీరాలమ్మా. అవును మావయ్య, అవంతి డెలివరీకి నేనక్కడికి వెళ్ళకపోతే జానకి హ్యాండిల్ చేయలేదు. చాలా ప్రాబ్లం అయిపోతుంది. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అవంతి ఎక్కడుంది? అత్తయ్యా, అవంతి వచ్చేసావా? నేను నిన్ను పిలవాలనుకున్నాను. ఏ అత్తయ్యా? బయట ఎక్కడి నుంచో పాట వినబడుతోంది కదా. అవునత్తయ్యా. నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం అమ్మా. మా ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు వినబడుతుంది. నాకు చక్కగా ఓ పక్కన ప్రశాంతంగా కూర్చుని ఒక్కదాన్నే నాకు నచ్చిన పాటలన్నీ పెట్టుకుని వినాలని చాలా కోరిక. కాని అది కూడా తీరే దారి లేదు. ఒక్క నిమిషం ఉండండి అత్తయ్యా. అవంతి, ఎక్కడికెళ్తున్నావు? ఒక్క నిమిషం ఉండండి అత్తయ్యా. అత్తయ్యా, ఇదిగో ఇదిలా మెళ్ళో వేసుకొని ఇవి చెవుల్లో పెట్టుకోవాలి. ఆ చెవికి కూడా పెట్టుకోండి. తర్వాత దీన్ని ఫోన్ కి కనెక్ట్ చేసి పాటలు పెడతాను. నచ్చిన పాటలు వస్తూ ఉంటాయి.
చక్కగా విని ఎంజాయ్ చేయండి. ఇంట్లో ఎవ్వరూ లేరు కాబట్టి నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళే ఉండరు. ఎందుకమ్మా ఇవన్నీ? బ్లూటూత్ ఉంది కదా, హ? దానిలో పాటలు వింటాను. దాంట్లో కూడా వస్తాయి అత్తయ్యా, కానీ అది ఒక్క చెవులోనే ఉంటుంది. దాంతో ఎక్కువసేపు సౌండ్ పెట్టుకొని వినడం వల్ల చెవి విపరీతంగా పెయిన్ వస్తుంది. ఇవి పెట్టుకోవడం వల్ల 2 చెవులకి సౌండ్ సమానంగా వస్తుంది. ఆఫ్. ఇదిగో నువ్వింతకు ముందు విన్న సాంగ్ వస్తుంది. ఆ? వస్తుందా అత్తయ్య? ఆ, ఆ, వస్తుంది వస్తుంది వస్తుంది. దాని తర్వాత ఇలాంటి సాంగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నీకు నచ్చితే విను, నచ్చకపోతే ఇదిగో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని అలా ప్రెస్ చేయి. సాంగ్ మారుతూ ఉంటుంది, ఆ, సరేనా? సౌండ్ పెంచు. ఆ. అత్తయ్య, నేను వాకింగ్కి వెళ్ళొస్తాను. ఏంటి? వాకింగ్ కి వెళ్ళొస్తాను. ఓ, ఆ, సరే సరే, జాగ్రత్త. ఆ, అత్తయ్య తీసుకోండి. ఆ, అయ్యో, నొప్పులు మొదలయ్యాయా? అయ్యో, ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరే? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? కదలట్లేదు అత్తయ్య. ఏంటి, పాప కదలట్లేదా? అయ్యో, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అత్తయ్య, పాప కదలట్లేదు.